హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. పల్లెటూరులో భక్ష్య భోజనానికి వెళ్తే ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడతాను. ప్రాసెస్ మీరు చూస్తూ ఉండండి. ఇదేనండి మా ఇల్లు, అంటే మా అత్త వాళ్ళ ఇల్లు, మా వారిది ఇల్లు ఇదే. చూడండి, ఫోటో తీస్తున్నానేమో అనుకొని వదిన ఫోటో అని నిలబడింది. తను మా ఆడపిల్ల. కాదే, ఫోటో కాదు వీడియో అని చెప్పాను. అవునా అని వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళంతా మా బంధువులే. తను మా పెద్ద మామ, వైట్ హెయిర్ ఉంది కదా తను. ప్రాసెస్ చూపిస్తాను. వంటలు చూడండి. ఇది వంకాయ కర్రీ. ఇక్కడ వైట్ రైసేనండి. భక్ష్య భోజనం అంటే ఇంకా వైట్ రైస్, చిత్రాన్నం అవి చేస్తారుగా, అంతే. గోంగూర పప్పు. ఇక్కడ పూర్ణం కజ్జికాయలు. చూడండి, ఫస్ట్లో మాకు పెళ్ళైనప్పుడు మా అత్తయ్య వాళ్ళు మేము ఉండటానికి మాకు ఒక ఇల్లు ఇచ్చారు. అది ఈ ఇల్లు చూడండి ఇప్పుడు ఎలా ఉందో. మేము లేం కదా, మా అత్త వాళ్ళు గడ్డి అట్లా కోళ్ళకు అట్లంతా వాడేస్తున్నారు. అక్కడ నేను వంట చేసుకునేదాన్ని. బెడ్రూము, హాలు, కిచెను అన్నీ కూడా ఆ సింగిల్ రూమ్లోనే ఉన్ అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం మేము అప్పుడు. ఇలా ఉందండి చూడండి. పైన అంతా ఇంకా ఏమన్నా సామాన్లు ఉంటే పెట్టుకునేదాన్ని. అంత చిన్న రూమ్లో అలా ఉండిపోయాం మేము అప్పుడు. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు, టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని. అంత చిన్న ఇంట్లో అలా నేను అడ్జస్ట్ అయిపోయి ఉన్నాను. కానీ ఈరోజు మాకు టౌన్లో మా పిల్లలిద్దరికీ ఉండటానికి స్థలం కొని ఒక ఇల్లు కట్టుకోగలుగుతున్నాము అంటే నిజంగా అది దేవుడు మాకు ఎంత మేలు చేశారో, చాలా హెల్ప్ చేశారు. కోడి గుడ్డు పెట్టిందని మా వారు చూపిస్తున్నాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా మా అక్క వాళ్ళు చేస్తున్నారు, కజ్జికాయలు కాలుస్తున్నారు. నేను చేయలేదు. తను ఇంకా లేట్ అయిందని చెప్పేసి తనను రెడీ అవ్వమని చెప్పి నేనైతే అక్కడ కాలుస్తున్నాను కజ్జికాయలు. మరి మీ ఊర్లలో భక్ష్య భోజనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మీరేమంటారు? పెళ్ళికి ముందు పెళ్ళి నిశ్చయం చేసుకోవడానికి వచ్చేటప్పుడు దాన్ని మీరు ఏ లాంగ్వేజ్లో ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతలో మేము కజ్జికాయలు కాలుస్తుండగానే పెళ్ళికొడుకు వాళ్ళైతే వచ్చేసారు. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఎంతమంది అంటే 40-50 మంది వచ్చారు. చూస్తున్నారుగా, బయట రోడ్డు మీద అంతా వాళ్ళే ఉన్నారు. మా బంధువులు అంటే ఎక్కువ ఏం లేదు. ఊర్లో వాళ్ళు కూడా అప్పటికి ఎవరు రాలేదు. అంతా పెళ్ళికొడుకు తరపు వాళ్ళే వచ్చారు. అన్ని వంటలన్నీ మంచిగా చేసేసాము. ఇప్పుడు పెళ్ళి ఎవరిది అంటే మా బావ కూతురుది. అంటే నాకు ఆడపిల్లలు లేరు. మా మరిదికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇదో మీరు చూస్తున్నారుగా, తనే పెళ్ళి కూతురు. కరెంట్ లేదండి, ఏం చేద్దాం, లేకపోతే క్లియర్గా వచ్చేది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా ఇంట్లో తనే ఫస్ట్. మా ఫ్యామిలీలో మా అత్తయ్య కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళల్లో ఫస్ట్ పాప తనే. తనదే ఫస్ట్ మా ఇంట్లో పెళ్ళి. నా పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఫస్ట్ శుభకార్యం అంటే అది మా పాపదే జరుగుతుందండి. ఇంకా ఇక్కడ తినడానికైతే కూర్చున్నా. ఫస్ట్ రాగానే టీ ఇచ్చేసాము. టీ ఇచ్చిన తర్వాత ఇంకా భోజనం చేయడానికైతే కూర్చున్నారు. ఫస్ట్ ఇంకా అవి పూర్ణం కజ్జికాయలు, దాంట్లో కాంబినేషన్గా వంకాయ కర్రీ అయితే చేసాము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్, మర్చిపోవద్దు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పల్లెటూరులో ఎలా జరుగుతుందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎవరు దీని గురించి ఏం కామెంట్స్ చేయొద్దు. నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా చూస్తారు, కమెంట్ చేస్తారు, లైక్ చేస్తారు అని నాకు తెలుసు. వాళ్ళైనా చూస్తారు, లైక్ చేస్తారని నేను ఈ వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. వీళ్ళంతా పెళ్ళికొడుకు తరపున వచ్చిన వాళ్ళే. ఫస్ట్ వాళ్ళకే భోజనాలు అయితే అరేంజ్ చేశాము. నేను ఇంకా
ముహూర్తం రోజు ఎలా నిశ్చితార్థం చేస్తారు, మ్యారేజ్ ఎలా ఉంటుంది, అదంతా కూడా నేను పెళ్ళిలో అయితే నేను ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ డేట్లు కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. అవి ఏంటంటే జూలై లాస్ట్లో 30, 31 డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారండి. నేను కంపల్సరీగా మీకు అప్పుడైతే పెడతానండి వీడియోస్. ఇక్కడ ప్రేయర్ అయితే చేస్తున్నారు. అది ఏంటంటే ముందు ఇంకా ఇప్పుడు కూర్చొని భోజనాలు అయిపోయిన తర్వాత పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నాం, ఏంటి, ఎంత కట్నాలు ఇస్తున్నారు, ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడతారు. దానికి ముందు ప్రేయర్ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రేయర్ చేశారు. ఇక్కడ పెళ్ళికొడుకు తరపున ఒకరు, పెళ్ళికూతురు తరపున ఒకరు పెద్ద మనుషుల్లాగా ఇలా సాంప్రదాయము తలకి రుమాలు కట్టుకొని ఆకు ఒక్క ఇస్తూ మా పాపను పలాని వాళ్ళకి ఇస్తున్నాము, మా బాబుకి పలానా వాళ్ళ పాపను చేసుకుంటున్నాము అనేది వీళ్ళిద్దరైతే ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. ఎందుకంటే ప్రూఫ్స్ కోసం అండి, అందరికీ తెలియాలి కదా ఎంత ఇస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎలా ఏంటి అనేది అందరికీ 10 మందికి తెలియాలి. రేపొద్దున ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాక్షులుగా ఉంటారు అన్నట్టు ఇలా చేస్తారు. మరి మీ ఊర్లో ఎలా చేస్తారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, సరేనా? ఇలా అందరికీ ఆకు ఒక్కలైతే ఇచ్చేశారు. మళ్ళీ వీళ్ళు మా ఇంటికి వచ్చారుగా, మళ్ళీ నెక్స్ట్ డే మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్తే అక్కడ కూడా ఏదన్నా కొంచెం వీడియో తీయడానికి అవకాశం ఉంటే తీస్తాను. ఇప్పుడు చూస్తున్నారుగా, వీళ్ళిద్దరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండి. ఏమనుకోవద్దు, క్లియర్గా కనిపించట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.